ఎవడి కర్మకి ఎవడేం చేస్తాడు. వాళ్ళకి ఇంతకుముందు పాకిస్తాన్ నుంచి విడిపోయి ఏర్పడ్డదే బంగ్లాదేశ్. ఇప్పుడు అదే పాకిస్తాన్తో కలిసి మేము జిహాద్ చేస్తాము. వాళ్ళ ఈ మధ్య లేటెస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఖలిస్తాన్కి మద్దతు ఇస్తాడంట వీడు బంగ్లాదేశ్. ఇప్పుడు వాడు వచ్చి ఖలిస్తాన్కి మద్దతు ఇచ్చి మన పంజాబ్ని విడదీస్తా అనుకుంటున్నప్పుడు మనం ఎందుకు ఊరుకోవాలి? కాబట్టి మన భారతదేశంలోంచి ఖలిస్తాన్ని, కాశ్మీర్ని, వీలైతే వెస్ట్ బెంగాల్ని, ఈశాన్య భారతదేశాన్ని విడదీయాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బంగ్లాదేశీలు ఉన్నారు, పాకిస్తానీలు ఉన్నారు, అమెరికా ఉంది, చైనా ఉంది. వీళ్ళందరికీ భారతదేశం 4 ముక్కలు అయితే సంతోషం. మరి మనల్ని వాళ్ళు ముక్కలు చేయాలనుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి? కాబట్టి అంటే ఒకప్పట్లాగా ఏమంటారు, అందరితో నేను మంచిగా ఉంటే వాళ్ళు కూడా నాతో మంచిగా ఉంటారు అనుకోవడానికి అవకాశం లేదు. నేను కుక్కను కరవను, మరి కుక్క నన్ను కరుస్తుంది కదా, అప్పుడు ఇంజెక్షన్ నేనే తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ కుక్క థియరీ గుర్తుపెట్టుకుంటే కుక్క థియరీ బాగుంది. ఎక్కడైనా సరే మనిషి కుక్కను కరవడు, కానీ కుక్క మనిషిని కరుస్తుంది. ఎంత పెంపుడు కుక్క అయినా 10 ఏళ్లలో